తాబేలంటే మనకి ఏం గుర్తొస్తుంది? చక్కగా హాయిగా ఒకటి డప్పుండి, 2 ఏమో 4 కాళ్ళుండి, ఒక మూతేమో బయటకొచ్చేసి టిక్కు టిక్కు టిక్కుమని వెళ్ళిపోతూ ఎవరైనా ఏదైనా వస్తున్నారనుకుంటే గనక ముడుచుకుపోయి పైన మాత్రం డప్పు మాత్రమే మిగిలి, దాన్ని గొడ్డలతో కొట్టినా కూడా పగలదేమో అన్నంత కఠినంగా ఉండే అత్యద్భుతమైన జంతువు మనకనిపిస్తుంది. గహీర్‌మఠ్ అని ఒక సముద్ర తీరం ఉంది. కోస్టల్ ఏరియా ఎక్కడ? ఒరిస్సాలో. ఆ 12, 13 రోజుల్లో 7,00,000 తాబేళ్లు. ఊహించండి ఒకసారి 7,00,000 తాబేళ్లు జుక్కు జుక్కు జుక్కుని వచ్చినాయట. ఎందుకు వచ్చినాయంటే ఇక్కడ గుడ్లు పెట్టడానికి లేదా ఇక్కడ ఇతరత్రా వాటికి. ఎందుకలా రావాలి? పోనీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే పసిఫిక్ మహాసముద్ర తీరం నుంచేను, లేకపోతే కనుక హిందూ మహాసముద్ర తీరం నుంచేను. అంటే ఎక్కడెక్కడి నుంచో వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి ఇక్కడికి ఎందుకు రావాలి అంటే నేటల్ హోమింగ్, లేదా అంటే ఒక విధంగా చెప్పాలంటే ఎక్కడైతే తాము ఒకప్పుడు పుట్టాయో అక్కడే మళ్ళీ తమ పిల్లల్ని గుడ్లు పెట్టడము అనే ఒకనొక కాన్సెప్ట్ తోటి కూడినది. ఉష్ణ తీర ప్రాంతాలకు రావడము, మంచి ఆహారం దొరుకుతుంది కాబట్టి, శాండ్ అవైలబిలిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి, ఇంకా అనేకమైన కారణాలతోటి ఏది ఏమైనా ఏం జంతువు మనమే రూట్ మ్యాప్ గూగుల్ పెట్టుకోకపోతే మర్చిపోతాం కదా. మనమే అసలు ఎక్కడికి వెళ్ళాలి అనే రూట్లో అటు తిరిగి తిరిగిపోతాం కదా. గూగుల్ మ్యాప్ అంత బాగా చెప్పినా కూడా 100 సార్లు తప్పులు చేస్తాం కదా. అలాంటిది సముద్రాలలో ఉండే ఆ అలల తీరాల నుంచి ఒకదాంతో ఇంకొకటి తమకు తామే ఒక సిగ్నల్స్ ఇచ్చుకుంటూ నీటి పాయలను ఆనుకుంటూ ఏదో రూట్ మర్చిపోని విధంగా వెళ్ళడం అనేది బహుశా తాబేళ్లకే సాధ్యం.